హాయ్ ఎవ్రీవన్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి. ఈ రోజు లెసన్లో మనము ఇంగ్లీష్ గ్రామర్లో లాస్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. లాస్ట్ టెన్స్ అంటే ఇంగ్లీష్లో మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి. 12 టెన్సెస్లో ఇప్పటి వరకు 11 టెన్సెస్ నేను డీటెయిల్డ్గా నేర్పించాను. అందులో పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా. సో ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయితే కనుక ఖచ్చితంగా చూడండి. అండ్ ఈరోజు లెసన్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ రోజు లెసన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రమణి ఎరమిలి. యూఆర్ వాచింగ్ మీ లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి, లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా యాక్షన్ పాస్ట్లో మొదలవ్వని, లేదా ప్రెజెంట్లో మొదలవ్వని, లేదా ఫ్యూచర్లో మొదలవ్వని, అది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వని యాక్షన్, అది మనకంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఫ్యూచర్లో అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంకి ఆ పని ఇంకా జరుగుతూ ఉంటుంది, ఆన్ గోయింగ్ యాక్షన్, అప్పుడు యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇది మన టైం లైన్. ఇదేమో ప్రెజెంట్, ప్రస్తుతంలో ఉన్నాం. ఇదేమో పాస్ట్ అండ్ దిస్ ఇస్ ఫ్యూచర్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేసి 6 years అయింది. అంటే అది పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయిపోయి నేను క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను, ప్రెజెంట్లో కూడా తీసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను, ఫ్యూచర్లో కూడా తీసుకుంటూ ఉంటాను. అది ఎప్పుడు స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్, ఇది ఏప్రిల్ కదా, నేను చెప్తాను జూన్ వరకు నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను. అంటే నా క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఇక్కడెక్కడో స్టార్ట్ అయింది, విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎప్పుడైనా మొదలవ్వని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయింది, ఆ యాక్షన్ కంటిన్యూ అవుతోంది. ఫ్యూచర్లో వచ్చే జూన్ వరకు నేను 6 ఏళ్లుగా క్లాస్ తీసుకుంటూ ఉంటాను, ఏదైనా ఉంటాను. ఫ్యూచర్లో ఆ టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటాను, ఇన్నేళ్లుగా పని చేస్తూ ఉంటాము అంటాం కదా, అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. అయితే మనకి తెలుగులో చాలా తక్కువగా ఈ సెంటెన్సెస్ యూజ్ చేస్తుంటాము, ఈవెన్ ఇంగ్లీష్లో కూడా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. కాకపోతే మనకి గ్రామర్లో మొత్తం 12 టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి. ఇది మనం ఏంటి, జనరల్గా వచ్చే నెల కల్లా నేను ఈ పియానో క్లాసెస్ స్టార్ట్ చేసి 6 ఏళ్లుగా స్టార్ట్ చేస్తూ ఉంటాను, లేకపోతే 6 ఏళ్లుగా నేర్చుకుంటూ ఉంటాను. ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంకి ఆ పని నేను ఇన్నేళ్లుగా చేస్తూ ఉన్నాను అని అంటాం కదా. అయితే దీనికి మనకి ఒక క్లూ వర్డ్ ఏంటి అంటే వచ్చే నెల కల్లా, లేకపోతే 4 గంటల కల్లా, వచ్చే ఏడాది కల్లా, వచ్చే 10 ఏళ్ల కల్లా, వచ్చే జనవరి కల్లా, వచ్చే అక్టోబర్ కల్లా. సో ఏదైనా బై ఈవినింగ్, బై 4 o'clock, బై మార్నింగ్, బై థర్స్డే, బై సమ్మర్. సో ఇక్కడి వరకు అయితే మనకి అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇదేంటి, మనకి దీనికి కావాల్సిన సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ముందుగా మనకి డూవర్ ఆఫ్ ది యాక్షన్ కావాలి, పని ఎవరు చేస్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, 7 సబ్జెక్ట్స్. ఐ నేను, యు నువ్వు లేదా మీరు, వి మేము లేదా మనము, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. దీని తర్వాత విల్ హ్యావ్ బీన్, లాంగ్ బీ. You will have been, we will have been, they will have been, he will have been, she will have been, it will have been. If you are preparing for any competitive exam లేదా స్కూల్లో జరిగే గ్రామర్ ఎగ్జామ్స్కి మాత్రము ఐ, వి సబ్జెక్ట్స్ తర్వాత షెల్ హ్యావ్ బీన్, I shall have been, we shall have been. I repeat, I shall have been, we shall have been. రిటర్న్ ఇంగ్లీష్ గ్రామర్లో మనము షెల్, విల్ సెగ్రిగేట్ చేసి ట్రెడిషనల్ ఇంగ్లీష్నే యూజ్ చేస్తుంటాము.
అయితే ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కాబట్టి నేను అన్ని సబ్జెక్ట్స్ తర్వాత విల్ హ్యావ్ బీనే యూజ్ చేస్తున్నాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, I, we are followed by shall have been. Okay, so let us come back to our lesson. I will have been, you will have been, we will have been, they will have been, he will have been, she will have been, it will have been. దీని తర్వాత వాడే వర్బ్ వచ్చి కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్ ఐఎన్జీ ఫామ్. నేను ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కంటిన్యూస్ టెన్స్ అంటే అది ఏ టెన్స్ అయినా పర్లేదు, ప్రెసెంట్, పాస్ట్, పర్ఫెక్ట్ ఏదైనా పర్లేదు. ఒకవేళ కంటిన్యూస్ టెన్స్ అంటూ ఉంది అంటే వర్బ్ ఐఎన్జీ ఫామే యూజ్ చేస్తాము. ఓకే, సో మన ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ అర్థమైపోయింది కదా. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. దీంతోటే నేను సెంటెన్స్ స్ట్రక్చర్ రాశాను మీకు ఈజీగా అర్థం అవడానికి. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్, దీని తర్వాత ఆబ్జెక్ట్. ఇది మన పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఏ పని చేస్తూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్ ఫర్ 2 hours బై ఈవినింగ్. సాయంత్రం కల్లా నేను అంటే చదవడం అనేది స్టార్ట్ చేసేసాను, కానీ సాయంత్రం కల్లా నేను పుస్తకం చదువుతూ ఉంటాను. ఎన్ని గంటలు? 2 గంటలుగా పుస్తకం చదువుతూ ఉంటాను. అంటే ఆ యాక్షన్ అనేది ప్రెసెంట్లో కంటిన్యూ అయింది కదా, ఫ్యూచర్లో కూడా ఆ టైం కల్లా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే యాక్షన్ అనేది ఈవినింగ్ వరకు ఇంకా ఆగలేదు, చదువుతూ ఉంటాను. యూ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 4 hours బై 4 o'clock. బై 4 o'clock అంటే 4 గంటల కల్లా నేను చేస్తూ ఉన్న యాక్షన్ ఏంటి? యూ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 4 hours. 4 గంటల కల్లా నువ్వు 4 గంటలు చదువుతూ ఉంటావు. వీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల కల్లా మేము ఇక్కడ 5 ఏళ్లగా పని చేస్తూ ఉంటాము. అంటే వచ్చే నెల కల్లా నేను ఇంకా అక్కడ పని చేస్తూ ఉంటాను, నేను అక్కడ రిజైన్ చెయ్యట్లేదు. ఆ యాక్షన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. హీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ పియానో ఫర్ 1 year బై దిస్ మంత్. ఈ నెల కల్లా, దిస్ మంత్ అంటే ఈ నెల కల్లా అతను ఏడాదిగా పియానో నేర్చుకుంటూ ఉంటాడు. ఉంటాను, ఉంటాము, ఉంటాము, ఉంటారు. ఓకే, ఫ్యూచర్లో. షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 6 years బై 2027. అంటే 2027 కల్లా ఆమె 6 ఏళ్లగా ఆడుతూనే ఉంటుంది. ఓకే, అంటే ఆడుతూనే ఉంటుంది అంటే తను వి ప్లే పియానో, ఏదైనా మ్యూజికల్ కానీ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె ఆడుతూ ఉంటుంది. అంటే ఇంకా ఆన్ గోయింగ్ యాక్షన్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎప్పుడైనా మొదలవని, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. కానీ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంకి ఫ్యూచర్లో ఆ పని ఇంకా ఆన్ గోయింగ్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ అన్ని కూడా మనకి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. దీన్నే నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే విల్ తర్వాత ఎన్ఓటి నాట్. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్, you will not have been, we will not have been, she will not have been, it will not have been. దీన్నే మనము షార్ట్ ఫామ్ లో will not అంటే WONT, won't. I won't have been, you won't have been, we won't have been, they won't have been, he won't have been, she won't have been, it won't have been. So ఇక్కడ మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజీ అయిపోయింది కదా. సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, దీని తర్వాత సేమ్ ఏదైతే నేను ఆ పని చేస్తూ ఉండను అంటే ఓ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంకి నేను ఆ పని చేస్తూ ఉండను. ఐ will not have been reading book for 2 hours బై ఈవినింగ్. సాయంత్రం కల్లా
నేను 2 గంటల పాటు పుస్తకం చదువుతూ ఉండను. యూ విల్ నాట్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 4 hours బై 4 o'clock. 4 గంటల కల్లా నేను 4 గంటల పాటు చదువుతూ ఉండను. వీ విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల కల్లా నేను ఈ కంపెనీలో లేదా ఇక్కడ 5 ఏళ్లుగా పని చేస్తూ ఉండను. హీ విల్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ పియానో ఫర్ 1 year బై దిస్ మంత్. ఈ నెల కల్లా నేను పియానో నేర్చుకుంటూ ఉండను. ఏడాది పాటు నేను పియానో నేర్చుకుంటూ ఉండను. ఓకే, ఇక్కడ షెల్ నాట్ హ్యావ్, షెల్ నాట్ హ్యావ్, ఇక్కడ నోటి నాట్. ఓకే, దీన్నే మనం షార్ట్ ఫామ్ లో SHANT, షాంట్. ఐ షాంట్ హ్యావ్ బీన్ లేదా ఐ షెల్ నాట్ హ్యావ్ బీన్, we shall not have been, we shan't have been, SHANT'. ఇది షార్ట్ ఫామ్ అంటే కాంట్రాక్షన్ ఫామ్. షాంట్, షాంట్ ఏదైతే పని చేస్తూ ఉండనో ఆ సమయానికి. ఓకే, సో ఇది మన నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఐ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ క్లాసెస్ ఫర్ 6 years బై ఎండ్ ఆఫ్ ద జూన్. జూన్ ఎండ్ వరకు నేను 6 ఏళ్లుగా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. అది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వని, కానీ జూన్ వరకు మాత్రం ఇంత టైం అవుతూ ఉంది అని చెప్పి, అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ఇంకా తీసుకుంటూ ఉంటాను. యూ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ 1 year సిన్స్ 2000, సారీ ఇక్కడ సిన్స్ అనేది వాడం కదా, బై 2027. సిన్స్ అనేది రాదు మనకి ఇక్కడ ఫ్యూచర్లో, ఎందుకంటే సిన్స్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో పని స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు యూజ్ చేస్తాం. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఓకే, అంటే 2027 కల్లా మీరందరూ నా వీడియోస్ ఏడాది పాటు చూస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ మనము ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అని చెప్పి. ఇది కొంచెము కన్ఫ్యూజింగ్గా లేకపోతే కొంచెం మనకి అలవాటు లేదు కాబట్టి టిపికల్గా అనిపిస్తుంది, బట్ నో వరీస్, జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తూ ఉంటుంది. ఓకే, అదే నేను వచ్చే ఏడాది కల్లా నేను ఈ పని చేస్తూ ఉంటానా అని ఎలా అడుగుతాము? ఎవ్రీ క్వశ్చన్ స్టార్ట్ విత్, ఏ క్వశ్చన్ అయినా సరే స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్. అండ్ ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏంటి? విల్ లేదా షెల్ కదా. షెల్ అండ్ విల్, ఇది షెల్ అండ్ విల్, ఇదేమో మన సబ్జెక్ట్. ఈ రెండు ప్లేసెస్ స్వాప్ చేసుకుంటాయి, ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. విల్ ఐ హ్యావ్ బీన్, విల్ యూ హ్యావ్ బీన్, విల్ దే హ్యావ్ బీన్, విల్ షీ హ్యావ్ బీన్, విల్ హీ హ్యావ్ బీన్, విల్ ఇట్ హ్యావ్ బీన్. ఇక్కడ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ing ఫార్మ్ క్వశ్చన్ మార్క్. ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కాబట్టి. విల్ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్ ఫర్ 2 hours బై ఈవినింగ్. సాయంత్రం కల్లా నేను 2 గంటల పాటు పుస్తకం చదువుతూ ఉంటానా? క్వశ్చన్ అడుగుతున్నాను. విల్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల కల్లా నువ్వు 5 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తూ ఉంటావా? విల్ దే హ్యావ్ బీన్ లెర్నింగ్ పియానో ఫర్ 1 year బై దిస్ మంత్. ఈ నెల కల్లా, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఇక్కడ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ నెల ఆఖరి కల్లా పియానో ఏడాది పాటు నేర్చుకుంటూ ఉంటారా? ఎవరు? వాళ్ళు. విల్ షీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 6 years బై 2027. 2027 కల్లా ఆమె 6 ఏళ్లుగా ఆడుతూనే ఉంటుందా? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా. జస్ట్ ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఫర్ 3 hours బై 8 o'clock. 8 గంటల కల్లా నేను 3 గంటలుగా రాస్తూనే ఉంటాను. ఐ
will not have been writing for 3 hours by 8 o'clock. 8 గంటల కల్లా నేను రాస్తూనే ఉండను, 3 గంటలుగా రాస్తూనే ఉండను. ఈ 2 ప్లేసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి అంతే. will I have been, will I have been writing for 3 hours by 8 o'clock. 8 గంటల కల్లా నేను 3 గంటల పాటు రాస్తూనే ఉంటానా? నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంకి ఆ పని చేస్తూ ఉంటాను అని చెప్పడానికి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మీకు అర్థమైపోయింది కదా. జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, మేక్ అ నోట్బుక్. ఆ నోట్స్లో మీరు ఇవన్నీ రాయండి. ఎలా ఈజీ ఏంటి అంటే మీకు జస్ట్ ఈ వర్బ్ బదులు వేరే వర్బ్ యూజ్ చేయండి, దట్స్ ఇట్. అదే మీరు 1కి 10 సార్లు రీడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రీడింగ్ ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ ప్రాక్టీస్ కదా. స్పోకెన్ ఇంగ్లీష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ అంటాము, దట్స్ ఇట్. చాలా ఈజీ ట్రిక్ ఇది. యాక్చువల్గా మీరు ఎంత రీడింగ్ ప్రాక్టీస్ చేస్తే అంత స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ వాజ్ అబౌట్ అవర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. I hope my videos would be helpful to you. Please like, share and subscribe. See you in the next lesson. Happy learning. Bye bye.